మా మంచి అమ్మ కదూ, మా బుజ్జి కదూ, మా బంగారం కదూ. అమ్మ కొంచెం ఇంకా పెడతావా? పెట్టు పెట్టు. ఒక్క స్పూన్ తినమ్మా. వద్దంటే వినవు కదా. ఒక్కటి ఒక్క స్పూన్ తినమ్మా. అమ్మ బుజ్జి కదా మా అమ్మ, ప్లీజ్ అమ్మా తినమ్మా. అమ్మయ్యా అయిపోయింది. అంతా తినేశారా అత్తయ్య? మీ కూతురు ప్రేమకి స్వీట్ తో కడుపు నిండిందా? బాగా నిండింది మీనాక్షి. చిన్నదినా మనం వెళ్దాం పదా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి ఊర్లో వాళ్ళందరూ దిష్టి. దిష్టి ఎందుకు తీస్తున్నావే? నేను చేసిన అమృతం లాంటి స్వీట్ తిన్నావు కదా, అందరి దిష్టి పడకుండా ఉండాలని అందుకే తీస్తున్నా. నువ్వు కూడా తిని సచ్చావు కదే. స్వీట్ లో ఉప్పెక్కి వేసావు కదా, కుక్కలు ముట్టడం కాదే, వాసన కూడా చూడు. నిన్ను అరవకు, చంపేస్తాను, అర్థమైందా? నిన్ను లే, ఇదిగో నిన్నిలా కాదు, అందరూ చూస్తారు. పద లోపలికి పద. చెల్లెమా, ఏంటన్నయ్య? కార్తీక్ ఇంకా రాలేదమ్మా? పని చాలా ఎక్కువగా ఉందంట. రాత్రంతా కారు తోలి రేపింటికొస్తానని చెప్పారు. రాత్రి నిద్ర కాసి ఇలా ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు చెప్పమ్మా. సరే అన్నయ్య. అమ్మ మీనాక్షి, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర భద్రంగా దాచిపెట్టు, రేపు తీసుకుంటాను. అన్నయ్య, చాలా డబ్బున్నట్టుంది. ఎంతిది? 2 లక్షలమ్మా. 2 లక్షలా? ఇంత డబ్బా నీకెక్కడదన్నయ్య? నాయి కాదమ్మా, నా స్నేహితుడి. వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్ కట్టాలంట. రాత్రిపూట అమలాపురం దాకా పట్టుకెళ్తాం క్షేమం కాదని నా దగ్గర పెట్టమన్నాడు. అందుకే నీ దగ్గర ఉంచే, రేపు తీసుకెళ్తా. సరే అన్నయ్య. కిటీ పార్టీకి 2 లక్షలు కావాలంటే ఇవ్వనని నా హాన్ని దెబ్బ కొడతావా? నా కిటీ పార్టీకి 2 లక్షలు దొరికినట్టే. బట్ కంట్రిబ్యూట్ చేసే అమౌంట్ మాత్రం మనిషికి 2 లక్షలే రోషిని. నీకు ఇది చాలా లీస్ట్ అమౌంట్, ఏమనుకోకు. నాయి కాదమ్మా, నా స్నేహితుడి. వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్ కట్టాలంట. వాడెవడో కానీ
సమయానికి కిరాణా కొట్టోడికి దాచమని 2 లక్షలిచ్చి నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోకుండా ఆదుకున్నాడు. ఏమండి వచ్చారా? ఏమండి ఏమండి నేను 2 లక్షలు కావాలని అడిగితే ఇవ్వకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నావా మీనాక్షి? నువ్వు మీ అన్న రేపు ఈ డబ్బులు ఇచ్చినోడి దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తానే. పోయిన డబ్బుకి కిరాణా కొట్టోడు వాడి ఫ్రెండ్స్కి ఏమని నచ్చ చెప్పుకుంటాడో నాకు సంబంధం లేదు మీనాక్షి.
1 2 3 ఒసే పావచ్చలేవే. మీనాక్షి, మా మీనాక్షి రామ్మా. ఏంటి పెద్దన్నయ్య? నిన్న నీకు ఇచ్చిన 2 లక్షలు ఇవ్వు, కోటికెళ్ళాలి. ఇప్పుడే తీసుకొస్తాను. డబ్బులు లేవేంటి? నేను ఇక్కడే పెట్టానే. మీనాక్షి, ఎంతసేపే? తొందరగా రా, మీ అన్నయ్య ఎదురు చూస్తున్నాడు. కొట్టుకెళ్ళాలంట. వస్తానత్తయ్య. తొందరరా. చిన్నదినా, చిన్నదినా, ఒకసారి లేరా. ఏంటి మీనాక్షి, ఏమైంది? అన్న ఇచ్చిన డబ్బులు బీరువాలోనే పెట్టాను, దొరకడం లేదు. నువ్వు ఒకసారి చూడవా? నాకు కంగారుగా ఉంది వదినా. నువ్వేం కంగారు పడకు మీనాక్షి, నేను చూస్తాను. కొద్దిసేపట్లో డబ్బులు లేవని అందరికీ తెలిసిపోతుంది. పెద్ద గొడవ జరుగుతుంది. నువ్వేమీ చేయలేవు. అయ్యో, ఇంత బతుకు బతికి చివరికి 2 లక్షలు దొంగతనం చేయాల్సి వచ్చింది. చిన్నదినా, కనిపించాయా? అయ్యో లేదు మీనాక్షి. ఒకసారి బీరువాలో సరిగ్గా చూడవా. ఎక్కడ పెట్టావు? బీరువాలోనే పెట్టాను, చీరల మడతలో పెట్టాను. చిన్నదినా, ఏమైంది? మీనాక్షి, డబ్బులు కనిపించడం లేదు. అసలు డబ్బు ఎక్కడికి పోతుంది వదినా? బీరువాలోనే పెట్టాను కదా, ఎవరు తీస్తారు? మీనాక్షి, అత్తయ్య, పెద్దనయ్య, పెద్దనయ్య. ఏమైందమ్మా? అక్కడ డబ్బులు, లోపల పెట్టిన డబ్బులు లేవన్నయ్య. డబ్బులు లేకపోవడం ఏంటే మీనాక్షి? ఇంట్లో పెట్టిన డబ్బులు ఏమైపోతాయి? అసలు అంతా సరిగా వెతికావా? ఏం చేయలేమ్మా, డబ్బులు లేకపోవటం ఏంటి? నేను నా బీరువాలోనే పెట్టాను. ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. గొడవ చేసి ఇష్యూ డైవర్ట్ చేయాలి. నీ బీర్వాలో పెట్టిన డబ్బులు పోయాయా? వాటికి ఏమైనా కాళ్ళున్నాయా పోవడానికి? ఈ మధ్యన ప్రతిసారి ఇంట్లో నుంచి డబ్బులు పోవడం ఆనవాయితీ అయిపోయింది. ఎవరు తీస్తున్నారు? చేయని తప్పుకి మా ఆయన మీద నింద వేయడం ఆనవాయితీగా అయిపోయింది. రాత్రి అన్నయ్య నా చేతికి డబ్బులు ఇచ్చాక నా భర్త ఇంటికే రాలేదు, డ్యూటీలోనే ఉన్నారు. బయట మనుషులు కూడా ఎవరూ రాలేదు.
ఈ రోజుతో అసలు దొంగలెవరో తేలిపోవాలి. అనవసరంగా కెలికి వీళ్ళకి క్లూ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. కరెక్ట్గా చెప్పాం మీనాక్షి. పాపం ప్రతిసారి కార్తీక్ మీద నింద వేసి అవమానించాం. కార్తీక్ లేనప్పుడు కూడా డబ్బులు పోయాయంటే ఇంతకు ముందు కూడా దొంగతనం చేసింది అతను కాదేమో. ఇల్లంతా వెతకండి, ఎవరి దగ్గర డబ్బుంటే వాళ్లే దొంగ. ఇండైరెక్ట్ గా నువ్వు నన్నే అంటున్నావని నాకు అర్థమవుతుంది గణేష్. నేనేంటో నేనెలా పెరిగానో తెలిసి కూడా నన్ను అనడానికి నీకెంత ధైర్యం? కోట్లలో పుట్టి పెరిగిన నాకు ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు దొంగతనం చేయాల్సిన కర్మేంటి? అవసరం కోసం కాకపోవచ్చు, నింద వేసి అవమానాలు పాలు చేయాలన్న ఉద్దేశంతో చేసుండొచ్చుగా. మహేశ్వరి, నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఎవరు అదుపులో ఉండాలో కొద్దిసేపట్లోనే తేలుతుంది. చిన్నయ్య, ఇల్లంతా వెతుకో. మందారం, మన బ్యాగులు తీసుకొచ్చి వీళ్ళకి చూపించు. కొత్తగా వచ్చింది మనమే, మన మీద అనుమానం రాకూడదు కదా. అయ్యో చచ్చా, మీ మీద అనుమానం ఏంటత్తయ్య? మీ గురించి నాకు తెలీదా ఏంటి? అంటే నా మీద అనుమానం ఉందనే కదా? మర్యాదగా మాట్లాడు మీనాక్షి. నా భర్త మీద నువ్వు నింద వేసినప్పుడు ఆ మర్యాద నీకు గుర్తు రాలేదా వదినా? వాడు డబ్బులు తెచ్చి దాచిపెట్టమని నాకివ్వటం ఏంటి, అవి పోవటం ఏంటి? 2 లక్షలంటే మామూలు విషయమా? మొన్న సత్యం బాబాయ్ అప్పుకే చాలా కష్టపడ్డాం. కనకమ్మ తెచ్చింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను వాడికి ఏం సమాధానం చెప్పాలి? అన్నయ్య, నువ్వు కంగారు పడకు. ఖచ్చితంగా ఇప్పుడే ఈ ఇంట్లోనే ఆ డబ్బు దొరుకుతుంది. చిన్నయ్య, నువ్వు చిన్నదిన కలిసి వెతకండి. ఒకవేళ వాళ్లే దాచిపెట్టి వాళ్లే వెతికితే ఎలా కనిపిస్తాయి? నాకు సంపాదన లేదేమో కానీ దొంగ బుద్ధి కూడా లేదు. నోటి దురుసుతో అందరినీ బాధ పెట్టే బుద్ధి అస్సలు లేదు. అంతగా అనుమానం ఉంటే నా రూమ్ కూడా చెక్ చేసుకోపో. త్వరగా రావే, ఇక్కడ పెట్టు. ఇదిగో మీనాక్షి, నా బ్యాగ్ తీసుకొచ్చాను. ఇందులో నా కూతురు బట్టలు, నా బట్టలు తప్ప ఇంకేమీ లేవు. చూసుకోండి. మహేశ్వరి, వచ్చి చూసి చెప్పమ్మా. అత్తయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ గురించి మాకు తెలీదా? సమయానికి 2 లక్షలు ఇచ్చి మమ్మల్ని పెద్ద ఆపద నుంచి బయటపడేశారు. మా వల్ల మీకేదైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. నువ్వు ఉండు మీనాక్షి. మహేశ్వరి, వెతుకుదాం పదా. ఇదిగో, నా రూమ్ వెతికి నన్ను అనుమానిస్తే మాత్రం నేను ఊరుకోను. ప్రతిసారి నీ వల్ల మాకు ఎదురయ్యే అవమానం కంటే 2 నిమిషాలు నిన్ను అవమానిస్తే వచ్చే నష్టమే లేదు. అన్నయ్య, చిన్నదిరా, మీరు వెళ్ళండి. మహేశ్వరి, మొత్తం వెతుకో. సరే అంటే